అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ విశ్వం నిశ్శబ్దం కాదు, ఇది ఒక మహాప్రళయ గర్జన. అణువు నుండి బ్రహ్మాండం వరకు ప్రతిదీ ఒక లయలో కదులుతోంది. ఆ లయకు సూత్రధారే ఆ మహాదేవుడి తాండవం. మీరు చూస్తున్న ఆ నటరాజు విగ్రహం కేవలం ఒక శిల్పం కాదు, అది ఈ సృష్టి రహస్యం. ఆయన కుడి చేతిలోని ఢమరుకం నాదానికి సంకేతం. అదే ఓంకార నాదం. సమస్త జీవరాశి ఆ శబ్దం నుండే ఉద్భవించింది. ఎడమ చేతిలో అగ్ని, ఇది పరిణామానికి గుర్తు. పాతది అంతం కాకుండా కొత్తది పుట్టదు. సృష్టి మరియు లయం రెండూ ఆయన చేతుల్లోనే. ఆయన అభయహస్తం చెబుతోంది, భయపడకు అని. ఈ జనన మరణాల చక్రంలో ఆ మహాదేవుని రక్షణ ఎప్పుడూ ఉంటుంది. ఆయన కాలి కింద నలిగిపోతున్న ఆ మరుగుజ్జు మనలోని అహంకారానికి, అజ్ఞానానికి ప్రతీక. శివుని పాదం తాకితే తప్ప ఆ అజ్ఞానం నశించదు. ఆయన చుట్టూ ఉన్న ఆ అగ్నివలయం కాలచక్రం. అనంతమైన విశ్వం, అంతులేని జననాలు అన్నీ ఆ వలయంలోనే. శివతాండవమంటే ప్రళయం కాదు, చైతన్యం. మన గుండె లయలో, ఈ విశ్వగతిలో ఆ నటరాజు ఎప్పుడూ నాట్యం చేస్తూనే ఉంటాడు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్.